మన భారతదేశం రాజకీయంగా కూడా చాలా ముందుకు వెళ్తుందన్నమాట. సుప్రీంకోర్టులో 2016లో అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే అడ్వకేట్ చాలా ముందు చూపుతో ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో భారతదేశానికి ఇలాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకూడదని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టులో ఒక పిల్ అనేది వేయటం జరిగింది. రాజకీయ నాయకులు ఎవరైనా సరే చట్టసభల్లో ప్రజలకు న్యాయం చేయాలి అని అనుకునే వాళ్ళు, న్యాయాన్ని అందించే వాళ్ళే కదా. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ రాజ్యసభలో, లోక్సభలో కూర్చొని ఈ సమస్య ఇలా ఉంది, ఈ సమస్య ఇలా ఉంది అని చెప్పి వాటికి తగ్గ సూచనలు, ఆలోచనలు అన్నీ చేయబట్టే కదా ఒక చట్టాన్ని తీసుకొస్తారు. అందరూ ముక్కుమ్మడిగా ఆలోచించి మన భారతదేశానికి ఏది ఉపయోగపడుతుందో చూసుకొని ఒక చట్టాన్ని అనేది రూపొందిస్తారనమాట.